ప్రదేశంలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. యూపీలోని ఆమ్రేహా జిల్లా షావజ్పూర్ గ్రామం వద్ద ఢిల్లీ లక్నో రహదారిపై భారీ ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్నవి కనిపించక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇక ఈ ప్రమాదంలో 12 మంది గాయాల పాలయ్యారు. 10 వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దట్టమైన పొగమంచు ఈ ఘోర ప్రమాదానికి కారణమైంది. ఆమ్రోహా జిల్లాలోని లక్నో ఢిల్లీ జాతీయ రహదారిపై పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గజ్రోలా కోత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాజ్వర్పూర్ డోర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో దాదాపు 10 వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మందికి పైగా గాయపడినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత సమయం తర్వాత పోలీసులు క్రెయిన్ల సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఇక ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతుందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేటి ఉదయం పొగమంచు పరుచుకుంది. ఇక పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి 430 మార్కును దాటింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు. కాలుష్యం కట్టడి కోసం శనివారం నుంచి GRAP-4 నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. ఇక దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగ్గా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం రాజధాని సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో విజిబిలిటీ 0కి పడిపోయింది. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్సర్, ఆగ్రా, గాల్వియర్, ప్రయాగ్రాజ్, జైసల్మేర్ విమానాశ్రయాలలో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ సబ్దాన్ గంజ్లో 200 మీటర్లు, షిల్లాంగ్ విమానాశ్రయంలో 300 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర ప్రభావం పడింది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్నిటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.